ఒక్క దగ్గర కూడా ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు, అడ్డదారుల మోసం చేసి గెలిచిన వాళ్ళే దుర్మార్గులు. ఎవరు? మసూద్ ఖాన్. నమస్తే అన్న, నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. సురేష్ దోమకొండ, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. నీలకంటి కుమార్, హాయ్ 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 టు ఎవ్రీవన్. రవి కిరణ్ కొంటాం, ఏమంటారు బ్రదర్? చరిత్ర తెలిసినప్పటికీ కూడా ఇలా వివరించకపోతే ఇప్పటి అస్వతంత్ర గూండాలకి వాళ్ళు చెప్పే బూటకపు మాటలకు అడ్డు లేకుండా పోతుంది. నిజం కనుమరుగయ్యే అబద్ధం రాజ్యమే. ఎందుకంటే ఒక జనరేషన్ టు జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి ఆ ఇన్ఫర్మేషన్ రాదు. కానీ వీళ్ళు మాత్రం ఎస్పెషల్లీ ఒక ముందు జనరేషన్ వాళ్ళకి వాళ్ళని మార్చలేరు కాబట్టి దే టార్గెట్ యంగర్ జనరేషన్. ఈ బీజేపీ వాళ్ళు ఓకే, నెక్స్ట్ జనరేషన్కి చరిత్ర తెలియకుండా చేసేస్తారు. చేసేసి వీడు మొత్తం ఇక అంతకుముందున్న గాంధీ గారి మీద, అంబేద్కర్ గారి మీద, అందరి మీద చెత్త బురదలు వేస్తాడు. పాపం వాళ్ళకి తెలియదు నెక్స్ట్ జనరేషన్. కాబట్టి వాడి చెత్తకి కౌంటర్గా మనం వాస్తవం చెప్పకపోతే ఈ చెత్తని వాళ్ళు నిజం అనుకునే అవకాశం ఉంది నెక్స్ట్ జనరేషన్. కాబట్టి మనం చెప్తూనే ఉండాలి, నిరంతరం చెప్తూనే ఉండాలి. రాజేష్ మామిడిపల్లి, ఎమర్జెన్సీలో జరిగిన మంచి పనులు 20 పాయింట్ ఫార్ములా గురించి కొంచెం వివరించండి బ్రదర్. అదే 20 పాయింట్ ఫార్ములాలో 20 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా పేదరిక నిర్మూలన, స్త్రీలకి పురుషులకి సమాన వేతనాలు, ఇంకా నాకు అన్ని నోటికి గుర్తులేవు. సో మొత్తం మీద దాని మెయిన్ గోల్ ఏంటి అంటే పేదరిక నిర్మూలన జరగాలి. అంటే పేదవాళ్ళకి కూడా బ్యాంకులలో రుణాలు రావడము, వాళ్ళకి యొక్క వేతనాలు రావడము, ఇంకా నాకు ఎగ్జాక్ట్ గతంలో నేను రాసుకున్నా కానీ ఇప్పుడు ఉండొచ్చు ఇలా. నేను అప్పుడు ఈ రెండింటి మీద నన్ను అడిగినారు, ఇది రీసెర్చ్ ఇందిరాగాంధీ గురించి చెప్పండి, అట్లనే ఎమర్జెన్సీ గురించి చెప్పండి. అప్పుడు రీసెర్చ్ చేసి మాట్లాడినా గతంలో ఒక 2 years బ్యాక్. అందులో 20 పాయింట్ ఫార్ములా గురించి కూడా మనం మాట్లాడినాం. చూద్దాం. కాంగ్రెస్ లిబరేషన్ వార్ 75 అలహాబాద్ హైకోర్టు డిక్లేర్డ్. ఇది ఎందుకు చేసింది చూడండి. On 12th June 1975, Allahabad High Court declared Indira Gandhi election to Lok Sabha void on the grounds of malpracticing petition filed by her opponent Raj Narayan alleging used government resources for campaigning. Court ordered stripped her parliamentary seat, banned her running office for 6 years. She appealed to Supreme Court. Indira said every party following same practices. అందరు అదే ఫాలో అవుతారు, నేను ఫాలో అయినా, నా ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నావు అని అడిగితే కేవలం దే జస్ట్ వాంట్ టు యూజ్ దట్ పొలిటికల్ ఇది అపోజిషన్ అన్ని కలిసి జనతా పార్టీ ఏర్పడ్డాయి. ఏది? భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ ఓ, ద సోషలిస్ట్ పార్టీస్, చరణ్ సింగ్స్ భారతీయ క్రాంతి దళ్. అర్థమైందా? సో కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీ తోటి. ఇది 20 పాయింట్ ఫార్ములా కదా. 1980 elections and third time she came into power. సో ఆపరేషన్ తర్వాత సో అది నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ 20 పాయింట్ ఫార్ములాలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అనేది. మొత్తం మీద అయితే దాని మెయిన్ గోల్ అయితే పేదరిక నిర్మూలన, గరీబీ హటావో అన్న నినాదంతో ఆ ఎన్నికలకు పోయినప్పుడు 69లో ఎన్నికలకు పోయినప్పుడు ఈ 20 పాయింట్ ఫార్ములా, వాళ్ళేమో ఇందిరా హటావో అన్న నినాదంతో జనతా పార్టీ ఏర్పాటు చేస్తే ఈమెనేమో 20 పాయింట్ ఫార్ములాతో ఎన్నికలకు పోయింది. సో అందులో భాగం ఏంటంటే గరీబీ హటావో, పేదరిక నిర్మూలన. ఆ నిర్మూలనలో భాగమే ఈ 20 పాయింట్ ఫార్ములా. సో అందులో ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏమున్నాయి అనేది నేను ఇక్కడ రాసుకున్నా కానీ ప్రస్తుతానికి నాకు కనిపిస్తలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన అది 20 పాయింట్ ఫార్ములా. ఓకే. ఎమర్జెన్సీ మీద మీరు మాట్లాడినట్టు నేను ఎవరు వినలేదు బ్రదర్. రాజేష్ మామిడిపల్లి, వినలేదు బ్రదర్. మీరు ఇంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశారు. అది అన్ని జాగ్రత్తగా ఒక లైబ్రరీ లాగా దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే ఎవరు ఇంత కృతంగా మాట్లాడలేదు. కరెక్ట్ బ్రదర్. ఆ ఎమర్జెన్సీ మీద నాకు ఇదేమో ఇందిరాగాంధీ గురించి నేను ఉన్నాయి. సో ఇది కాకుండా ఇట్లనే ఎమర్జెన్సీ కూడా రాసుకున్నా మొత్తము. ఆ డీటెయిల్స్ నాకు వెతికినా కానీ దొరకలేదు. మళ్ళీ ఎన్నో ఉన్నాయి, వెతుకుతా, లేదంటే మళ్ళీ రాసుకోవాలి. ఏమంటుంది బ్రదర్? రాజేష్ మామిడిపల్లి. సో ఏది ఏమైనా సింపుల్ కాన్సెప్ట్, అది అంత డీటెయిల్గా ఎవరు నిజంగా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు అవసరం కానీ యూపీఎస్సీ ఇట్లాంటి వాళ్ళకి కానీ సామాన్యులకు అన్నీ చెప్పినా వాళ్ళకి గుర్తుండదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అందుకని నేను అంత డీటెయిల్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ భావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్
ఆ వివరాలు పట్టుకోవడం పెద్ద సమస్య కాదు, గూగుల్ పోవచ్చు, ఇంకో దగ్గర పోవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఓకే, సో ఆ క్రమంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారంటే సింపుల్, ఒక ఊరోని భాషలో, ఊరోని కూడా అర్థం కావాలి. మనం ముచ్చడి చెప్తే నిజంగా ఓట్లు వేసే వాళ్ళకి అర్థం కావాలి, చదువుకున్న వాళ్ళకి అర్థమైనా కాకుండా. ఓకే, సో ఆ క్రమంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది అంటే ఆమె ఇందిరాగాంధీ గారు తెచ్చినటువంటి అనేక పాలసీస్, ముఖ్యంగా 3 పాలసీస్. ఓకే, బ్యాంకుల జాతీయకరణ, ఈ యొక్క ఇది రాజులకు ఇచ్చే భరణం రద్దు చేయడము, ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఈ 3 ప్రధాన మాటలలో ఈ యొక్క భూస్వాములకి, ధనవంతులకి, మనువాదులకి మింగుడు పడతలేదు అన్నట్టు. వాళ్ళ ఆర్థిక సోర్సెస్ అన్ని పోతున్నాయి. సో ప్లస్ వాళ్ళు పెట్టిన మనువాద వ్యవస్థ, ఈ గోడల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ పీకుతున్నది. ఎందుకంటే నీ దగ్గర ఏముందో వాళ్ళ దగ్గర కూడా అదే ఉన్నది అనుకో, వాళ్ళు కూడా ధనవంతులైన అనుకో, నీవు చెప్పినట్టు ఎందుకు వింటాడు? ఎలిగా మల్లిగా అంటే ఎందుకు పడతాడు? సో కాబట్టి ఈ మనువాదులు పగబెట్టుకున్నారు. ఈమెను దింపకపోతే మన బతుకు ఇంకేమేం చట్టాలు తెస్తుందని భయపడి ఈ యొక్క కృత్రిమమైన ఉద్యమాలు తెచ్చి స్టూడెంట్స్ తోటి ఉద్యమంలాగా చేయించి ఆ యొక్క జాతీయవాదుడు, గాంధేయవాది అయినటువంటి ఆయన పేరేంది, ఆయన పేరు మర్చిపోతే, ఆర్కే నారాయణ, జయప్రకాష్ నారాయణ, ఆయన తప్పుదోవ పట్టించి, సో ఆ విధంగా ఒక దేశంలో అల్లకల్లాలను సృష్టించి ఇక మొత్తం అందరి యొక్క దేశ ఏమంటారు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి ఇండ్లు ధ్వంసం చేస్తాము, దేశంలో బాంబులు పెడతాము, అనేకం. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు చెప్పినారు, దీన్ని ఆపకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది, ముక్కలయ్యే పరిస్థితి ఉంది. అంటే విధిలేని పరిస్థితులలో దేశ రాజ్యాంగాన్ని, సార్వభౌమత్వాన్ని, శాంతి భద్రతను కాపాడాలనే ఉద్దేశంలో ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. సింపుల్. ఓకే, ఆమెకి ఎంత తొందర అయితే దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేసింది. ఫస్ట్ పెట్టినప్పుడు 6 months అనేవి పెట్టింది. అప్పుడు ఆర్టికల్ 350 ప్రకారం ఏది దేశంలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని 6 months పెడితే, అది ఆ 6 months అయినాక కూడా వీళ్ళ అబ్యూజర్స్ ఆగకపోతే ఒక 21 months పొడిగించింది. 21 months తర్వాత ఎవరు అడగలే, ఆమెనే తీసేసి ఎన్నికలు నిర్వహించింది. ఆ తర్వాత ఇక వీళ్ళు చేసిన ప్రచారము అవన్నిటి వల్ల ఆమె ఓడిపోయింది. ఆమె ఎంత మంచిగా పరిపాలించినా వీళ్ళు ఆమె మీద ఎమర్జెన్సీ అని ఇప్పుడే ఇంత బురద చల్లుతున్నట్టు అప్పుడు ఎంత చల్లి ఉంటారు. సో ఆ బురద చల్లడం వల్ల ఆమె ఓడిపోయింది ఆ ఎన్నికలలో. కానీ ప్రజలు వీళ్ళకు అధికారం ఇచ్చి 4 భిన్న పార్టీలు కలిసినా కానీ ఒక 3 ఏళ్ళకి పరిపాలన చేయలేకపోయారు. ఎవ్రీ 1 year ప్రధాని మారిండు. లాస్ట్ 3 years లోపలనే ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 80లో, 77లో వీళ్ళు అధికారంలోకి వస్తుంది. 75 to 77 యొక్క ఎమర్జెన్సీ ఉండే, 77 to 80 వరకు వీళ్ళు జనతా పార్టీ వచ్చింది. ఈ 4 ఇంతకుముందు చెప్పినా కదా. సో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎవ్రీ 1 year ప్రైమ్ మినిస్టర్ మారిండ్రు. ఇది మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఎవరు